డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈఈ అడ్వాన్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతుంటారని చెప్పేసి భావిస్తున్నాను. జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఫస్ట్ సెషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. మీరందరూ కూడా ఎవరైనా అప్లై చేయకపోతే చేయండి, ఎందుకంటే ఫస్ట్ సెషన్ ఇస్ ద బెస్ట్ సెషన్. దాదాపుగా ఫస్ట్ సెషన్లోనే మనకు పోటీ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఐఐటీల్లో బీటెక్ బీఆర్క్ సీట్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ 2025 ఈ సంవత్సరం నుంచి 3 సార్లు రాసుకోవచ్చని చెప్పేసి ఇటీవల జాయింట్ అడ్మిషన్ బోర్డ్ జేఏబీ వాళ్ళు ప్రకటించారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గతంలో మాదిరిగానే వరుసగా 2 సార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని చెప్పేసి ఈ నెల 15వ తేదీన జరిగిన జేఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటి కాన్పూర్ వారు ప్రకటించారు. ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దానికి ఇంటర్ పాస్ అయిన సంవత్సరంతో పాటు తర్వాత ఏడాది అంటే వరుసగా 2 సార్లు మాత్రమే హాజరు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం అంటే 2025లో ఇంటర్ రాస్తున్న విద్యార్థులు 25 అడ్వాన్స్, అదేవిధంగా 26 అడ్వాన్స్ రాయవచ్చు. దాన్ని 3 సార్లకు పెంచుతూ జేఈఈ అడ్వాన్స్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటి కాన్పూర్ ఈ నెల 5వ తేదీన ప్రకటించింది. 15 రోజులు కాకుండానే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గతంలో మాదిరిగానే 2 సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవచ్చు. వచ్చే మే నెలలో జరిగే అడ్వాన్స్ పరీక్షకు 2024 మార్చి, అదేవిధంగా 2025 మార్చిలో జరిగే ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో పాస్ అయిన వారు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు ఉత్తీర్ణులు అంటే పాస్ అయిన వాళ్లకు అవకాశం ఉండదు. సో ఇది గమనించండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.